హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు ప్రిపేర్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించిన బిట్స్ అండి, కంటిన్యూషన్ క్లాస్ అండి. నేను చెప్తున్నాను ఫస్ట్ యూనిట్ ఇది. 26th క్వశ్చన్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించిన చట్టం. 1813 చట్టం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 1861 చట్టం, థర్డ్ ఆప్షన్ 1909 చట్టం, ఫోర్త్ ఆప్షన్ 1919 చట్టం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇక్కడ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించిన చట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యాన్ని తొలగించింది 1813 చట్టం అండి. ఈ చట్టం వల్ల ఈ కంపెనీ యొక్క ఆధిపత్యాన్ని తొలగించబడడం జరిగింది. 27th క్వశ్చన్. కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ వన్, హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదుర్చే ప్రతిపాదన. హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చే ప్రతిపాదన ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మైనారిటీల ప్రాతినిధ్య పథకం. థర్డ్ ఆప్షన్ బలహీన వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్య పరిపాలన. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ 27 ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. కమ్యూనల్ అవార్డు యొక్క ఉద్దేశం ఇవన్నీ, ఈ థర్డ్, ఈ మూడు ఆప్షన్స్ సరైనవే. హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చే ప్రతిపాదన కమ్యూనల్ అవార్డులో ఇది ఒకటి ఉద్దేశాలలో ఇది ఒక ఉద్దేశం. సెకండ్, మైనారిటీల ప్రాతినిధ్య పథకం. మైనారిటీలకు ప్రాతినిధ్య పథకం అనేది పెట్టిండ్రు. నెక్స్ట్, బలహీన వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్య పరిపాలన అనేది కూడా కమ్యూనల్ అవార్డులో ఒక ఉద్దేశం అన్నట్లు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ 28th క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది. ఇక్కడ 1935 చట్టం అంట బానిసత్వానికి నూతన పత్రంగా అభివర్ణించింది ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కేటీ షా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేటీ షా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ మహాత్మా గాంధీ, ఫోర్త్ సర్దార్ పటేల్. ఇక్కడ 28th ఆన్సర్ వచ్చేసి 2 అండి, జవహర్లాల్ నెహ్రూ. భారత ప్రభుత్వ చట్టం 1935ని బానిసత్వానికి నూతన పత్రం, అదే 1935 చట్టం అని జవహర్లాల్ నెహ్రూ వర్ణించిండు. నెక్స్ట్ 29 క్వశ్చన్. ప్రతిపాదన హేతువు. ఇట్లా కూడా ఇస్తాడు క్వశ్చన్స్ మనకి. ప్రతిపాదన ఏమిచ్చాడు? ప్రావిన్సుల్లో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టినప్పటికీ భారత ప్రభుత్వ చట్టం 1935 ఇంకా ప్రావిన్సులపై గల కేంద్ర ప్రభుత్వ నియంత్రణను కొన్ని అంశాలలో అలాగే కొనసాగేలా చేసింది. ఇక్కడ ప్రావిన్సుల్లో స్వయం ప్రతిపత్తి కల్పించినప్పటికీ 1935 చట్టం ఇంకా ప్రావిన్సులపై స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ కూడా 1935 చట్టం అనేది ప్రావిన్సులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను కొన్ని అంశాలలో, అదేవిధంగా వాటి అధికారాలను ప్రావిన్సులపై చూపుతుందట. ఫస్ట్ ప్రతిపాదన 1A. హేతువు ఇక్కడ హేతువు ఏంటి? గవర్నర్ కొన్ని అంశాలలో తన సొంత వివేచనతో ప్రవర్తించవలసి ఉంటుంది. వాటిని అతడు మంత్రిమండలి సలహా లేకుండా మరియు గవర్నర్ జనరల్ నియంత్రణ మరియు దిశానిర్దేశంతో నిర్వర్తించవలెను. కొన్ని అంశాల్లో గవర్నర్కి తన సొంత వివేచనతో తన సొంతంగా కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది, లేదంటే రెండు తప్ప రెండు రైట్ అనేటివి ఇక్కడ ఇస్తారండి. ఇక్కడ కోడ్లు. ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ. సెకండ్ వన్, ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి కానీ ఆర్ ఏకు సరైన వివరణ కాదు. థర్డ్ ఆప్షన్ ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఫోర్త్ ఆప్షన్ ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి, ఏ మరియు ఆర్ విడివిడిగా సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఎందుకంటే ఇక్కడ గవర్నర్స్కి కొన్ని అంశాలలో తన సొంత వివేచనతో ప్రవర్తించవలసిన కొన్ని అంశాలు కూడా ఉంటాయి. ఆ అంశాల ఆధారంగానే ప్రావిన్సుల్లో స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పటికీ కొన్ని అంశాలపై గవర్నర్కి అధికారం అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. 30 క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏ జత సరిగా జతపరచబడినవి బడనివి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. భారత కౌన్సిల్ చట్టం 1982 ఎన్నికల నియమం. సెకండ్ ఆప్షన్ భారత కౌన్సిల్ చట్టం 1909 బాధ్యతాయుత ప్రభుత్వం. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రావిన్సుల స్వయం ప్రతిపత్తి. భారత ప్రభుత్వ చట్టం 1935 రాష్ట్రాలలో ద్వంద్వ పాలన. ఈ కింది వాటిలో
ఏ జత సరిగా జతపరచబడింది, సరిగా ఉన్న జత ఏంటిదని అడుగుతున్నాడు ఇక్కడ. 30 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్దండి, ఇది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఇది. భారత కౌన్సిల్ చట్టం 1982 ఎన్నికల నియమం అనేది కరెక్ట్. ఇది తప్ప ఇది తప్ప ఇది తప్పే అండి. ఇక్కడ 1919 చట్టం అనేది మింటో మార్లే చట్టం అండి. ఇక్కడ 1919 మాంటెగు చెమ్స్ఫర్డ్ చట్టం. సో ఇవి తప్పు, ఇది కరెక్ట్. 1982 ఎన్నికల నియమం. 31 క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ముఖ్య లక్షణాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ భారత మండలి రద్దు, సెకండ్ ఆప్షన్ కేంద్రంలో ద్వంద్వ పాలన, థర్డ్ ఆప్షన్ రాష్ట్రాలలో ద్వంద్వ పాలన రద్దు, ఫోర్త్ ఆప్షన్ ఫెడరల్ కోర్టు ఏర్పాటు. సరైన సమాధానాలను ఎంపిక చేయండి. 2 మరియు 3 కరెక్టా, లేదంటే 1, 2, 3 కరెక్టా, లేదంటే 1, 3, 4 కరెక్టా? ఫోర్త్ ఆప్షన్ 1, 2, 3, 4 కరెక్టా? ఇక్కడ 31 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ 1, 2, 3, 4 ఈ 4 కరెక్ట్. భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ముఖ్య లక్షణాలు, ఇవన్నీ ముఖ్య లక్షణాలు. భారత మండలి రద్దు, ఇందులో ఇది 1935 చట్టం యొక్క ముఖ్య లక్షణం. కేంద్రంలో ద్వంద్వ పాలన ఏర్పాటు చేయడం దీని 1935కి సంబంధించింది. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు 1935కి సంబంధించింది. ఫెడరల్ కోర్టు ఏర్పాటు కూడా 1935 భారత ప్రభుత్వ చట్టంకు సంబంధించిన లక్షణాల్లో ఒకటి. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 ఇవన్నీ కరెక్ట్. ఇక్కడ 32 క్వశ్చన్ వచ్చేసి జతపరచము. ఏ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909, బి భారత ప్రభుత్వ చట్టం 1919, సి భారత ప్రభుత్వ చట్టం 1935, డి భారత స్వతంత్ర చట్టం 1947. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మౌంట్ బాటన్ ప్రణాళిక ఏకి స్ట్రైట్గా. ఇక్కడ సెకండ్ సైమన్ కమిషన్ నివేదిక, మింటో మార్లే సంస్కరణలు 3, 4 సమైక్య వ్యవస్థ. ఇందులో జతపరచమని ఇచ్చాడు ఇక్కడ 32 క్వశ్చన్. ఈ 32 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1 అండి. 1 ఇక్కడ ఏ విధంగా అంటే ఏకి 3 ఇండియన్ కౌన్సిల్ చట్టం, ఏ 3 మింటో మార్లే సంస్కరణలు 1909. ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1919, బి 2 సైమన్ కమిషన్ నివేదిక, బి 2. ఇక్కడ సి వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935, 4 సమైక్య వ్యవస్థ. 1935 అనేది సమైక్య వ్యవస్థలో 1935 చట్టంలో సమైక్య వ్యవస్థ అనేది ఉంటుంది. ఇక్కడ భారత స్వాతంత్ర చట్టం 1947, డి వచ్చేసి మౌంట్ బాటన్ ప్రణాళిక. ఇక్కడ 1947 అనేది మౌంట్ బాటన్ ప్రణాళిక. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది కరెక్ట్. 33 కూడా జతపరచండి అని ఇచ్చారు. సరిగా జత చేయండి. కింది జాబితాలో సరిగా జత చేయండి చట్టాలు. భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1858. నిబంధనలు. 1 అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ సలహా సంఘానికి బదిలీ చేయడం. 2 భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించడం. 2 ప్రొవిన్షియల్ అటానమీని ప్రవేశపెట్టడం. ప్రొవిన్షియల్ అటానమీని ప్రవేశపెట్టడం. 4 రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం. 4 ముస్లింలకు ఇతరులకు ప్రత్యేక ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం. ఇక్కడ జతపరచమని ఇచ్చాడు. ఇక్కడ ప్లేస్ లేక ఇది కింద ఇచ్చాడండి. ఇక్కడ 33కి ఆన్సర్ వచ్చేసి 2 అండి. 2 ఏ 3 భారత ప్రభుత్వ చట్టం 1935. ఇక్కడ 3 ఏముందండి? ప్రొవిన్షియల్ అటానమీని ప్రవేశపెట్టడం. ప్రవేశపెట్టింది ఇక్కడ 1935 చట్టం ప్రకారం. సెకండ్ భారత ప్రభుత్వ చట్టం 1909. ఇక్కడ బి వచ్చేసి 5 ఏముందండి? ముస్లింలకు ఇతరులకు ప్రత్యేక ఎలక్టోరల్ను ప్రవేశపెట్టిల్లు 1909లో. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1919. ఇక్కడ సి వచ్చేసి ఇక్కడ ఏముంది మనకి 4 రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది ఇక్కడ 1919 చట్టం ప్రకారం. డి భారత ప్రభుత్వ చట్టం 1858. ఇక్కడ డి వచ్చేసి ఏముంది 1 అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ సలహా సంఘానికి బదిలీ చేయబడింది. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి
బ్రిటిష్ సలహా సంఘానికి బదిలీ చేయబడింది అధికారం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్.